హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో నైట్ ఆల్వేస్ కమ్స్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 48 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే పోర్ట్లాండ్లో మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ లైనెట్ అయితే ఒక స్ట్రగ్లింగ్ ఉమెన్ అనమాట. తనకి ఒక రోజు నైట్ లోపు $25,000 అమౌంట్ అయితే అవసరం పడుతుంది భయ్య. అది కూడా ఒక డౌన్ పేమెంట్ కోసం, తన ఫ్యామిలీ హోమ్ ని ఎవిక్షన్ నుంచి కాపాడుకోవడానికి. మరి ఆ అమౌంట్ కోసం ఆ నైట్ లో తను ఏం చేసింది, మరి అమౌంట్ ని సంపాదించిందా లేదా, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ నైట్ ఆల్వేస్ కమ్స్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్య. తీసుకున్న థీమ్ కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ వీక్ స్క్రీన్ ప్లే అసలు వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే వెన్నెస్సా గారి పర్ఫార్మెన్స్ అయితే స్టాండ్ అవుట్ అవుతుంది. మీకు మూవీ మొత్తం కూడా చాలా రా ఉంటుంది, అర్జెంట్ ఉంటుంది అండ్ ఎమోషనల్లీ గ్రౌండెడ్ గా ఉంటుంది. మొత్తం ఫిల్మ్ మొత్తాన్ని కూడా ఆమె భుజాల మీద మోసిందని చెప్తాను భయ్య. ఆమె లేకపోతే అది కూడా చూడలేకపోతామేమో. ఇంకా గ్రిప్పింగ్ రియలిజం అయితే ఉంటుంది. తీసుకున్న థీమ్ అదంతా కూడా సోషల్ రిలవెన్స్ కి బాగా తగ్గట్టు ఉంటుంది అనమాట. ఒక హౌసింగ్ ఇన్సెక్యూరిటీ, ఎకానమీ పరంగా ఇబ్బందులు, ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వీటిని చూపిస్తారు. అది కూడా రియలిస్టిక్ వేలో అది కొంచెం వర్కౌట్ అవుతుంది అంతే. డైరెక్షన్ పరంగా, అట్మాస్ఫియర్ పరంగా కూడా అక్కడక్కడ కొంచెం సీన్స్ బాగా వర్కౌట్ అవుతాయి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే వీక్ స్క్రీన్ ప్లే భయ్య, అస్సలు వర్కౌట్ అవ్వలేదు స్క్రీన్ ప్లే అయితే. అండ్ ఆ ప్లాట్ కూడా చాలా టోన్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. కొన్ని చోట్ల ఆ ప్లాట్ డెవలప్మెంట్స్ అన్ని కూడా అన్రియలిస్టిక్ గా ఉంటాయి అనమాట. నమ్మేలాగా అయితే అస్సలు ఉండవు భయ్య. అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా అండర్ డెవలప్డ్ గా ఉంటాయి. ఎలా పడితే అలా తీసుకెళ్తుంటారు. నెరేటివ్ కూడా ఏదో అతికిచ్చి తెచ్చిపెట్టినట్టు ఉంటాయి తప్ప చాలా సీన్స్ అన్ని కూడా ఒక ఫ్లో అయితే ఉండదు, నేచురల్ ఫ్లో. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పరంగా. అండ్ ఎమోషనల్ వెయిట్ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ మూవీ నడిచేదా ఎమోషనల్ థీమ్ మీద, ఫ్యామిలీ అండ్ బ్రదర్ బాండ్ నడుస్తూ ఉంటుంది. అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. మెయింటైన్ చేయలేకపోయారు ఆ ఎమోషనల్ థీమ్ ని. అండ్ మూవీలో ఉండాల్సిన టెన్షన్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ అంత సాటిస్ఫైయింగ్ ఎమోషనల్ పే ఆఫ్ ఉండదు. అలా అని చెప్పేసి మూవీ మొత్తం కూడా ఒక టెన్షన్ అండ్ సస్పెన్స్ కూడా క్రియేట్ అవ్వదు. చాలా సీక్వెన్సెస్ అన్ని కూడా డల్ గానే వెళ్తూ ఉంటాయి, అందుకే అంతగా వర్కౌట్ అవ్వదు. నాకైతే వీక్ స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ వర్స్ట్ గా ఉండడం వల్ల నాకైతే నచ్చలేదు భయ్య మూవీ ఓవరాల్ గా అయితే. చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది. తెలుగు డబ్బింగ్ పర్లేదు, బాగానే ఉంది కానీ కొన్ని చోట్ల మాత్రం చాలా ఆడ్ గా అనిపిస్తుంది. సెట్ అవ్వలేదు అసలు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ బాగానే ఇస్తారు డబ్బింగ్, ఈసారి కొంచెం చాలా ఆడ్ గా అనిపించింది నాకైతే. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. చూద్దాం అనుకుంటే చూడొచ్చు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.